హలో ఫ్రెండ్స్, ఈ రాయిని చూసారు కదా. ఇది గోల్డ్ కలర్ డైమండ్ ఫ్రెండ్స్. ఇది రాయి, ఇది చాలా అద్భుతమైంది ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ ఈ రాయి మళ్ళీ పెట్టాను. ఇది పింక్ రాయ, చాలా అద్భుతమైన రాయ. ఇది చాలా కొద్దిగా కాస్ట్లీ రాయ ఫ్రెండ్స్, పింక్ ఇది. అయితే ఈ రాయి ఎవరికైనా కావాలంటే సంప్రదించండి, నా నెంబరు కింద ఇచ్చాను. అయితే ఫ్రెండ్స్, ఈ రాయి చాలా బ్రహ్మాండంగా ఉంది. ఈ రాయి ఒక 150 సంవత్సరాల నుంచి వీళ్ళ దగ్గరే ఉంది. సో వీళ్ళ తాతగారి దగ్గర నుంచి వీళ్ళ చేతి వరకు వచ్చింది. వీళ్ళ తాతగారి తండ్రి గారి దగ్గర నుంచి వీళ్ళ చేతి వరకు వచ్చింది. చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఈ రాయ. చూడండి, ఇది మామూలుగా ఇలాంటి రాళ్ళు నేను చూడటం చాలా అరుదు, చాలా తక్కువ. ఏ పింక్ రాయ ఏంటి అన్నది కూడా ఎవరు సరిగ్గా ఈ రోజుల్లో ఎవరికి తెలియదు. ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తున్నారు. ఇలాంటి రాళ్ళు మనకి తెలియాలంటే మనం నెట్లో చెక్ చేసుకోవాల్సిందే. సో ఇది చాలా కాస్ట్లీ రాయి. ఇది చూడండి, ఆ మెరుపు చూడండి, ఆ ఫినిషింగ్ చూడండి, ఆ నీట్నెస్ చూడండి, ఎంత నీట్గా ఉందో. 150 సంవత్సరాల క్రితం రాయ, ఇప్పుడు కూడా అది చెక్కు చెదరలేదు, అంత ఖచ్చితత్వంతో ఉంది ఈ రాయ. చూసారా, ఆ షేడింగ్ చూసారా, ఎంత చక్కగా ఉంది ఫ్రెండ్స్. ఇది జాతకం ప్రకారంగా ఇలాంటి రాళ్ళు ధరిస్తే ఫ్రెండ్స్ మనకి చాలా కలిసి వస్తుంది. మనకి జాతక బలం ఉండాలి. ఏదైనా కానీ కెంపు ధరించాలని చెప్పి రాసుంటే ఖచ్చితంగా మీరు కెంపు ధరించండి. ఏ జాతి రత్నం అయినా కానీ ఆరోగ్యానికి, అదృష్టానికి సంబంధించింది. ఖచ్చితంగా మీరు అవి మనం పాటిస్తే కొద్దిగా మనకి ఏదైనా కొద్దిగా మంచి మార్పు జరగచ్చు. ఎందుకంటే పూర్వం మన పూర్వీకులు చెప్పిన మామూలు విషయాలు కాదు, ఖచ్చితమైన విషయాలు చెప్పారు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇందాక అది చిన్న వీడియోనే, ఇది కూడా చిన్నదే. అయితే ఇది ఒక కలరు, ఇది మామూలు జమ్ స్టోన్ ఫ్రెండ్స్. ఇది చాలా అద్భుతంగా ఉంది. ఫస్ట్ పెట్టింది రాయి అయితే ఇది కాదు, ఫస్ట్ పెట్టింది అయితే డైమండ్. ఇది ఫస్ట్ పెట్టింది, ఇది మాత్రం జమ్ స్టోన్. ఇది కానీ డైమండ్ అని చెప్పని అనుకున్నాం, కానీ ఇది 9 వస్తుంది హార్డ్నెస్. ఇది 9 హార్డ్నెస్ వస్తుంది. ఇది కానీ రంగు చెప్పలేము, గోల్డ్ కలర్ రంగు అని అనుకోవాలి ఇంకా దీన్ని. ఈ రాయిని చూడండి ఫ్రెండ్స్, ఇది ఎంత అద్భుతంగా ఉందో ఈ రాయ. ఇది గోల్డెన్ బ్రౌన్, ఇది గోల్డెన్ బ్రౌన్ ఫ్రెండ్స్ ఈ రాయ. తర్వాత ఈ రాళ్ళు చూడండి, ఈ రాళ్ళలోనే ఆ 2 గోళీల్లాగా ఉన్నాయి చూసారా ఫ్రెండ్స్, ఆ 2 పుష్యరాగాలు, చాలా గ్లో కలిగిన రాళ్ళు. తర్వాత అలాంటిదే ఇది పైన ఉంది, కానీ అది ఖచ్చితమైన రాయి కాదు. ఈ రాళ్ళు మిగిలిన రాళ్ళు క్రిస్టల్స్ ఫ్రెండ్స్ అయ్యి. ఇది కాఫీ బ్రౌన్. ఇది ఈ రాయిని సానబెట్టి మనం పెట్టుకుంటే చాలా అద్భుతంగా ఉండేది. ఫ్యాన్సీ స్టోన్ ఇది. ఈ రాళ్ళన్నీ కెంపులు. అయితే ఇలాంటి రాళ్ళు చాలా మామూలు రాళ్ళకి కలర్ ఎక్కిస్తూ ఉంటారు కెంపుల్లాగా, కానీ ఇట్లా ఎక్కించారో లేదో నాకు తెలియదు. కాకపోతే మోసాలు కూడా చెప్పాలి కదా, కొన్ని కలర్ ఎక్కిస్తూ ఉంటారు రాళ్ళకి, మన కంటికి కెంపుల్లాగే కనబడతాయి. కానీ అనేక రకాల సైజులు ఉన్నాయి కాబట్టి మనం కెంపులని అనుకోవాలి. ఇవి కూడా మనం సానబెట్టి పదును పట్టిస్తే బాగుంటాయి. ఈ కేజీ లెక్కల్లో అమ్ముతారు ఇవి, కానీ మన దగ్గర అయితే లేవు. మనకి వేరే సోదరుడు పెట్టాడు, సో ఆ వీడియో పెడుతున్నాము. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మీ దగ్గర ఏమంటే నాకు పంపించండి, నేను పెడతాను. ఇది 10 మందికి మనకి తెలియాలి అసలు విషయం. ఈ నాలెడ్జ్ అసలు మన పిల్లల దగ్గర కానీ మన దగ్గర కానీ లేదు. సో మీ దగ్గర రాళ్ళు ఉంటే తప్పకుండా పంపించండి. ఏ వీడియో అయినా నాకు పంపించిన నా నెంబర్ ఉంది, నాకు ఫోన్ చేయండి. మీకేం డౌట్స్ ఉంటే అడగండి, నాకు తెలిసినంతవరకు చెప్తాను ఖచ్చితంగా. ఇందులో దగ్గర ఒక 25-23 సంవత్సరాల నుంచి నేను ఈ రాళ్ళల్లో తిరుగుతున్నాను. ఎన్నో కొన్ని వేల రాళ్ళు నా చేతులను చెల్లిని చూశాను. అద్భుతమైన రాళ్ళని చూశాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఉంటాను ఫ్రెండ్స్.